హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారాలు. నేను ఈ వీడియో చేయడం ఉద్దేశం ఏమిటంటే, ఇప్పుడు జనవరి నెలలో కాయగూరల్లో ఏ పంట పెడితే దిగుబడి గణనీయంగా పెంచుకోగలము అని నాకున్నటువంటి సమాచారాన్ని మీకు తెలియపరుస్తూ చెప్తున్నాను. ప్రస్తుతం జనవరి 10 నుంచి జనవరి లాస్ట్ మంత్ ఎండింగ్ వరకు, అంటే జనవరి 10 నుంచి జనవరి 30 వరకు కాయగూరల్లో బెండ సాగు చేస్తే దిగుబడి అనేది గణనీయంగా పెరుగుతుంది. ఎందుకంటే బెండకు ఉష్ణోగ్రత, అంటే ఎండలు ఎక్కువ ఉన్నా తట్టుకునే శక్తి బెండకు ఉంది. అలా బెండ సాగులో ఎక్కువ దిగుబడి సాధించి మార్కెట్లో ఎక్కువ రేట్లను లబ్ధి పొందొచ్చని నా యొక్క విజ్ఞప్తి. ఎలా అంటారా, బెండ సాగు, బెండ పంట అతి తక్కువ కాలంలో కోత మొదలవుతుంది. అతి తక్కువ కాలం అంటే ఎంత అంటే, బెండ నాటిన రోజు నుంచి 45 రోజులు, అంటే 45 రోజులు మొదటి కోతకు వస్తుంది. మొదటి కోత వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా అంటే డే బై డే, ఒకరోజు ఇడిసి ఒకరోజు కోత అనేది జరపడం జరుగుతుంది. అలా రోజు ఇడిసి రోజు బెండ సాగులో అధిక దిగుబడిని పొందొచ్చు ఈ జనవరి మాసంలో నాటితే. ఎందుకంటే బెండ ఉష్ణోగ్రతను తట్టుకుని మంచి దిగుబడిని ఇచ్చేదానికి ఇప్పుడు ఉన్నటువంటి కాలము అనుకూలమని నా యొక్క ఉద్దేశము. నేను పండించినాను కాబట్టి నేను మీ అందరికీ కూడా తెలియజేయాలని ఈ వీడియో చేస్తున్నాను. అలాగే బెండ పంటను పండించేటప్పుడు, బెండ సాగును చేసేటప్పుడు మనం ఏ నేలకు ఏ బెండ విత్తనాలు అనేదేమి కాకుండా, ఏ నేలలో అయినా, ఏ ఎర్ర నేల అయినా, నల్ల నేల అయినా, తెల్ల నేల అయినా, ఏ నేలలో అయినా కూడా మనం బెండ నాటేటప్పుడు బెండ విత్తనాలను మంచి కంపెనీ విత్తనాలను ఎన్నుకుంటే అధిక దిగుబడులను పొందేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అధిక దిగుబడులను ఆర్జించేదానికి, అధిక దిగుబడిని పొంది అధిక లాభాలను ఆర్జించేదానికి రైతు ఎక్కువగా లబ్ధి పొందుతాడని చెప్తున్నాను. అలా నాకు తెలిసినటువంటి ఒక 3-4 కంపెనీలు, టాప్ కంపెనీలు చెప్తాను. BSF కంపెనీ బెండ విత్తనాలు అయితేనేమి, సింజెంటా బెండ విత్తనాలు అయితేనేమి, బేరు, ఇలా మెయిన్ ఒక 4-5 కంపెనీలు మీరు ఎన్నుకుని ఆ 4-5 కంపెనీల్లోన ఏ కంపెనీ బెండ విత్తనాలైనా తీసుకోండి. మంచి దిగుబడులను పొందుతూ మంచి లాభాలను ఆశిస్తారని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.